మొత్తానికి మీకు కంగ్రాచులేషన్స్ అండి. మీరు పైకి ఏది చెప్పినా కానీ మీరు మనసులో కోరుకున్నదే జరిగింది. ఇది వీగిపోవాలి, ఇది వీగిపోవాలి, వీగిపోవాలి పార్టీ స్టాండ్ ఏదైనా కానీ. ఎందుకంటే ఈ డీల్ లిమిటేషన్ వలన మాకు పార్టీ పరంగా కూడా చాలా నష్టం చేకూర్చే అవకాశం ఉందని చెప్పి తెలిసి ఆ రోజు బిల్లుకి సై అని చెప్పేసి అఫీషియల్గా మీరు ఇండి కూటమి ఎంపీలతో ఆ పార్లమెంట్ లాబీల్లో కలిసి మాట్లాడిన విషయాన్ని నేషనల్ మీడియానే ఎత్తి చూపింది. బట్ ఎనీవే, అందుకనే కాంగ్రాచులేషన్ చేశాను మీకు. మీ మనసులో ఉన్నది మీ మనోభీష్టానికి తగ్గట్టుగా వీగిపోయింది అనే దానికి. సో వాట్ ఈస్ దిస్ డబుల్ స్టాండర్డ్ ఎట్ ది కాస్ట్ ఆఫ్ స్టేట్ ఇంట్రెస్ట్? వాట్ యు సే? సురేష్ గారు, ముందుగా మీకు, పెద్దలు బాబురావు గారికి, పెద్దలు తులసిరెడ్డి గారికి, అదేవిధంగా సోదరుడు మిత్రుడు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి విజయకిరణ్ గారికి అందరికీ నా నమస్కారాలు. ముఖ్యంగా మేము ఏదైతే మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ కి పూర్తిగా మా యొక్క పార్టీ మద్దతు తెలపడం జరిగింది. ఇది పూర్తిగా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇచ్చామే కానీ దీంట్లో ఎటువంటి అంతర్గత లోటుపాట్లు ఏమీ లేవు. అయితే దీని మీద నిన్నటి నుంచి కూడా మా పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అనేక వివరణలు గణాంకాలతో సహా కూడా ఇవ్వడం జరిగింది. ఈ వివరణతోనే అనేక మంది, కొంతమంది ఎల్లో ఛానల్స్ లో విశ్లేషణ కావచ్చు, కొంతమంది మేధావుల ముసుగులో జగన్మోహన్ రెడ్డి ప్రతి ఎన్డీఏ ప్రవేశపెట్టి బిల్లన్నిటికీ కూడా మద్దతు ఇచ్చేస్తుంది, ఇవన్నీ కూడా లోపాయకారికంగా జరుగుతుంది అన్నటువంటి వాదనకి చంపపెట్టులాగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి నుంచి వివరణ ఇవ్వడం జరిగింది. ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు డీలిమిటేషన్ వల్ల ఏ రకంగా సీట్లను పొందగలుగుతాయి, లేదా 2011 జనాభా లెక్కల ప్రకారంగానే జరిగితే ఏ రకంగా సీట్ల పెంపకం జరుగుతుంది అన్నటువంటి తేడాని పూర్తి గణాంకాలతో కూడా ఇవ్వడం జరిగింది. ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారంగానే మనం చూస్తే ఆంధ్రప్రదేశ్ ఈ 2011 సెన్సస్ మెథడ్ లో కానీ జరిగితే 4 సీట్లు కోల్పోయేటువంటి అవకాశం ఉంది, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్స్. అదేవిధంగా తెలంగాణ 2, కేరళ 7 సీట్లు, తమిళనాడు 9 సీట్లు. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో చూస్తే దాదాపుగా 22 స్థానాలను కోల్పోతామనేటువంటి అంచనా. అదే ఏదైతే 50% మెథడ్ లో తీసుకుని వస్తామని చెప్తున్నారో దాని ప్రకారంగానే జరిగితే ఇప్పుడున్నటువంటి 129 స్థానాలు కాస్త 195 స్థానాలు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. మరి 195 మేళ, 177 స్థానాల మేళ, ఎక్కడ దక్షిణాది రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం పెరుగుతుంది? మన వాదన ఎక్కడ పెంచుకోగలుగుతాం? మన బలాన్ని ఎక్కడ పెంచుకోగలుగుతాం? కాబట్టి ఏ బిల్ అయినా కూడా పార్లమెంట్ చట్టసభల్లో జరిగేటువంటి బిల్లులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దేశ మరియు రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకుంటారు తప్ప వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం ఏనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించరు. ప్రధానమంత్రి ముందే డైరెక్ట్ గా మా రాష్ట్ర ప్రయోజనాలకు మించి మాకు వేరే ఏది కూడా ఎక్కువ కాదని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఈ దేశ రాష్ట్రాలలో. మరి అలాంటిది మేమెందుకు లాలూచి పడతాం? మేమెందుకు లోపాయకారికంగా ఈ రకమైన పనులు చేస్తాం? ఒక్క నిమిషం ఏముందిలేండి, నోటి మాటకి ఎన్ని చెప్పొచ్చు, కానీ నోటి మాటకి చాలా చెప్పొచ్చు. అది కాదు, మీరు ఒక లెక్క చెప్పారు కదా, అది నాకు తెలుసు. 2011 సెన్సస్ ప్రకారం అయితే ఇక అసలు దాంట్లో డిస్కషన్ అనవసరం, డౌటే అవసరం లేదు. మొత్తం దక్షిణాది రాష్ట్రాలన్నీ కూడా ఇక పరిసమాప్తం, ఇక రిప్రజెంటేషన్ పూర్తిగా తగ్గుద్ది. కానీ ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో 50% ప్రోరాటాగా ప్రతి రాష్ట్రంలోనూ గంపగొత్తుగా పెంచుదామని అంటున్నారు కదా, ఆ రకంగా మంచిదే, కరెక్టే. అఫ్కోర్స్ స్టిల్ గ్యాప్ పెరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కేరళకి 50% అంటే 20+10 30 అవుతుంది. కానీ ఇప్పుడున్న ఉత్తరప్రదేశ్కి 18 నుంచి 120 అవుతుంది. 20కి 80కి 60 డిఫరెన్స్ అయితే 30కి 120కి 90 డిఫరెన్స్, ఎక్కడ 60. సో కానీ పర్సంటేజ్ ఆఫ్ రిప్రజెంటేషన్లో తేడా రాదు. ఇంకా మాట్లాడితే 0.05 ఏదో మనకి, అది నెగ్లిజిబుల్. మీరు దాన్ని చూసి ఓకే చేసి అన్నారు, అంతే కదా? 50% నమ్మాను అన్నారు, అంతే కదా? ఎవరు చెప్పారు? ఎక్కడుంది బిల్లులో మీకు కనపడిందా? బిల్లులో మీకు ఒక్కడికేనో టీడీపీకే కనపడిందా? కాంగ్రెస్ తో సహా మిగిలిన 230 మందికి కనపడలేదా? బిల్లులో ఉందా? లేదన్నాడు కదా, అమిత్ షాని ఒప్పుకున్నాడుగా. నా మాట నమ్మండి అని చెప్పేసి మాటలు ఎలా నమ్ముతారు?
సురేష్ గారు, ప్రధానమంత్రి ఈ ప్రశ్న కూడా ఇంతకుముందు పెద్దలు బాబురావు గారు ఈ యొక్క అంశాన్ని తీసుకొచ్చారు. మీరు కానీ చూస్తే మిథున్ రెడ్డి గారి యొక్క ప్రసంగాన్ని కానీ పార్లమెంట్ లో కానీ చూసినట్లయితే ఇదే అంశాన్ని మిథున్ రెడ్డి గారు ప్రస్తావిస్తూ, గతంలో ప్రధాన మంత్రులు మా రాష్ట్రానికి సంబంధించినటువంటి పునర్విభజన చట్టం ప్రకారం మాకు రావాల్సిన హక్కుల్ని చట్టం చేయకుండా, చట్టబద్ధత లేకుండా మమ్మల్ని మోసం చేసినటువంటి పరిస్థితి, ఇలాంటి మాటల రూపంలో కాకుండా వాటిని చట్టబద్ధత కల్పించేటువంటి విధంగా బిల్లులో కూడా పెడితే బాగుంటుందన్నటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ లో ప్రస్తావించినటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలా? కాదు మరి అది పెట్టకుండానే మీరు ఏంటి మా డిమాండ్ గా తీసుకొని వచ్చాం కేంద్ర ప్రభుత్వానికి. అన్కండిషనల్ సపోర్ట్ ఎలా ఇస్తారండి? బిల్లులో లేదు పెట్టలేదు, ఇంకా మాట మాత్రమే చెప్తున్నారు అక్కడ. అది కూడా అఫీషియల్ గా దీన్ని రైజ్ చేసిన తర్వాత అప్పుడు పార్లమెంట్ లో చెప్పాడు ఆయన. అప్పటి వరకు అంతా బయట వినపడిందే. అదంతా లేకుండా మీరు అన్కండిషనల్ సపోర్ట్ ఎలా ఇచ్చారు అంటున్నాం. మద్దతు ఇచ్చేటువంటి క్రమంలోనే కదా సార్ మిథున్ రెడ్డి గారు మాట్లాడింది. రైట్ సార్, ఇక అంతకన్నా నేను మాట్లాడటానికి ఏమి లేదు. మీరు మాట్లాడితే ఫీల్ అవుతుంటారు కానీ రిజర్వేషన్ బిల్లు గురించి మాట్లాడేటప్పుడు మరొకటి, మీరు మహిళా రిజర్వేషన్ బిల్లును కానీ చూసుకున్నట్లయితే మొదటి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యతమైన ఇస్తున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే యావత్ దేశంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. మీరు స్థానిక సంస్థల ఎన్నికలలో చూడొచ్చు, అదే విధంగా ఏదైతే కేబినెట్ లో ఇచ్చినటువంటి ప్రాధాన్యతను చూడొచ్చు, ఎమ్మెల్యేల సీట్లలో చూడొచ్చు, మరియు చట్టం చేసి 50% నామినేటెడ్ పదవులు, నామినేషన్ పనులు మహిళలకు ఇచ్చేటువంటి చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత, దిశా చట్టాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదా? మరి ఎంతో మంది మహిళలను డిప్యూటీ మేయర్లుగా మరి మంత్రి స్థానాల్లో కూర్చోబెట్టారు. అట్టడుగు స్థాయి వర్గాల నుంచి వచ్చినటువంటి మహిళలను హోం మంత్రిగా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిది కాదా? మేము అవన్నీ చేశాం కదా అని చెప్పేసి రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా గానీ తగుదునమ్మా అని చెప్పేసి సపోర్ట్ ఇస్తా అంటే అది వేరు ఇవి వేరు అవన్నీ చెప్పుకుంటూ వస్తారేంటి? మీరు బిల్లు గురించి మాట్లాడండి అంతే. ఈ బిల్లు గురించి మాట్లాడండి ఓకే. రైట్ సార్, ఓకే మీరు అంతగానే చెప్పలేరు కానీ యూ ప్రూవెన్ వన్స్ అగైన్, you yourself proven once again BJP means Babu, Jagan and Pawan in AP. Whatever the abbreviation given by APCC అధ్యక్షురాలు షర్మిల గారు చెప్పింది కరెక్ట్. APCC yes కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల గారు చెప్పింది కరెక్ట్ అక్షరాల మేము అలాగే వెళ్తున్నాం. ఇంకా మాట్లాడితే మా జగన్మోహన్ రెడ్డి గారు మోదీకి దత్తపుత్రుడు అని చెప్పేసి మీరు ప్రూవ్ చేసుకున్నారు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. మీరు ఇప్పుడు చెప్పగలరా 50% ఫ్లోరైట్ అనా లేదంటే 2011 సెన్సస్ మెథడ్ కావాలా? ఏ రకమైనటువంటి పద్ధతి కావాలి? బిల్లులో ఏముంది? బిల్లులో లేదు 50% ప్రోరేట్ అని. బిల్లులో ప్రోరేట్ అని లేనప్పుడు మీరు ఎలా అన్కండిషనల్ సపోర్ట్ చేస్తారు? రైట్ మీ నాయకుడే ఆ రకమైన నిర్ణయం తీసుకున్నప్పుడు మీరేం చేస్తారు? కానీ we only can pity you people. You are TDP. We only can pity you. మీరు గాని టీడీపీ గాని మీరు పాలిటిక్స్ ఎంత దూరమైనా చేస్తారు ఎట్ ది కాస్ట్ ఆఫ్ స్టేట్ ఇంట్రెస్ట్ కోసం. మీరే కాదు టీడీపీ గాని, జనసేన పార్టీ గాని, వైసీపీ గాని. దట్ ఈస్ వై బీజేపీ మీన్స్ బాబు, జగన్, పవన్. సార్ తులసిరెడ్డి గారు.